యాలాల మండల వ్యూఏ ల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం చేస్తున్న సమ్మెలో భాగంగా చెన్నారం గ్రామానికి చెందిన శ్యామల, జుంటిపల్లి గ్రామానికి చెందిన కమలలో బి.పి. వల్ల స్పృహ తప్పి పడిపోయారు. ఈ సందర్భంగా తోటి వ్యూఏ లు వారిని సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. డాక్టర్ వారిని పరిశీలించి గ్లూకోజ్ పెట్టినారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా సిఐటియు నాయకులు బుగ్గప్ప మాట్లాడుతూ 15 రోజుల నుండి సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల తమ జీవితాలు ఏమవుతాయని ఆందోళనతో ప్రభుత్వం దిగిరాక వివోఏలను పట్టించుకోకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశకు గురై ఆందోళన చెందుతున్నారని, కావున ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వి.ఓ.ఏ. ల అధ్యక్షులు ముంతాజ్ బేగం, వెంకటేష్, లక్ష్మీ నర్సమ్మ, సౌజన్య, లక్ష్మి, పద్మ, పావని తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నా అనుమతి లేకుండా ఫొటోస్ ఎందుకు తీసుకున్నావని, నా అనుమతి లేకుండా ఆసుపత్రిలోకి రాకూడదని అనడం కొసమెరుపు. పేరు ముంతాజ్, మాది యాలాల్ మండల్. మేము గత 15 రోజుల నుండి సమ్మె చేస్తున్నాము. రోడ్డు పక్కల టెంట్ వేసుకొని సమ్మె చేయడం జరుగుతుంది. 15 రోజుల నుండి చేయడం జరుగుతుంది కాబట్టి మాకు ఎలాంటి సౌకర్యం లేదు. మరి ఎండ వడదెబ్బ కొట్టడం జరుగుతుంది. నీళ్ళ సౌకర్యం లేదు. నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాం కానీ ఎలాంటి కూడా ఉపయోగం లేకుండా పోయింది. సరిగా మాకు అన్నం కూడా లేకపోవడం వల్ల, ఎండ వడదెబ్బల వల్ల మా తోటి మిత్రులు కమల అనే వివోఏ మరియు శ్యామల అనే వివోఏ, చెన్నారం వివోఏ ఇద్దరు కూడా స్పృహ కోల్పోయి ఈరోజు టెంట్ కింద స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే మేము ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి బీపీ తక్కువ కావడం, కమల అనే సభ్యురాలకి బీపీ తక్కువ కావడం 60 కావడం వల్ల ఆమెకి గ్లూకోజ్లు పెట్టించడం జరిగింది. ఇలాగనే వాళ్ళకిద్దరికే కాదు, అందరికీ కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ చెప్పుకోలేకపోతున్నాము. అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరికీ కూడా సరిగా తిండి లేకుండా, సరిగా వాటర్ లేకుండా మేము సమ్మె చేయడం జరుగుతుంది. అందుకే మాకు అందరు దృష్టిలో పెట్టుకొని మాకు ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజుల నుంచి వివోఏలు తమ యొక్క నిరసన సమ్మెను నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఆలోచనలో పడినటువంటి వివోఏలు లో బీపీ, హై బీపీ కావడం వల్ల ఈరోజు అస్వస్థకు గురవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి వివోఏల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకు వాళ్ళ యొక్క ఆలోచన ఏమవుతుందో, మా సమస్య ఎటు పోతాం మేమనే డిప్రెషన్లో ఈరోజు ఇటువంటి అస్వస్థకు గురవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే వివోఏల సంఘంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఆ విధమైనటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.